అనంతపురంలో అలజడి. అనంతపురం సాయినగర్ మెయిన్ రోడ్లో 6వ క్రాస్లో నిన్న మనం చూసాం. ఆస్రా ఆప్టికల్స్ అని దాని గురించి ఒక న్యూస్ కూడా పెట్టాం. పెద్ద చర్చే జరుగుతుంది అనంతపురంలో. ఏం జరుగుతోంది అని మేలుకునే లోపలే అక్కడున్న షట్టర్లు వేసేసి ఈ షాపుకి అయితే తాళాలు వేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ హడావిడి చేశారు. ఈ షాపుకు బంద్ చేసి అక్కడున్న తాళాలు తీసేసి, అంటే పాత తాళాల ప్లేస్లో కొత్త తాళాలు వేశారు. ఏం జరుగుతుందో అని నగర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. దీని గురించి మరి పోలీసులు నిగ్గు తేల్చాలి. కోట్ల విలువైన ఆస్తి 65 లక్షలకు రాయించుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా అని బాధితులు చెప్పారు. అదేవిధంగా ఇరువురు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే దీనిపైన డబుల్ రిజిస్ట్రేషన్ అని అంటున్నారో అక్కడ బోనాల సమయ కావచ్చు, ప్రదీప్ కావచ్చు, ప్రదీప్ భార్య కావచ్చు, మరి ఈరోజు మరి ప్రదీప్కు సంబంధించిన బంధువుల లేక ఎమ్మెల్యే పైన కొంతమంది వాట్సాప్లో కూడా వస్తోంది. ఈ అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు భయభ్రాంతులకు గురి చేశారు అనంతపూర్లోని. నిజంగా దీనిపైన ఎమ్మెల్యే మనుషులు ఉన్నారా, లేకపోతే ఆ మొదటి ఓనర్లు, ఒరిజినల్ ఓనర్లు ఎవరనేది ఇది కోర్టు తేల్చాలి. పోలీసులు కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి అనంతపురం నడి రోడ్లో నడిబొడ్డున ఈ విధంగా జరుగుతుంటే మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాదా, ప్రజలు భయభ్రాంతులకు గురి కారా అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. తాళాలు ఎవరు వేశారు, ఎందుకు ఈ అలజడైంది అనేది మరిన్ని వివరాలు AP39 టీవీ రేపు దీని గురించి మరిన్ని వివరాలు రేపు తెలియజేయబోతోంది. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. దీనిపైన బాధితులకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరో వచ్చారు, కొంతమంది వ్యక్తులు, వాళ్ళని గుర్తుపట్టలేదు, ఎవరనేది తెలియదు. మరి ఎవరనేది కూడా పోలీసులు తేల్చాలి. మరి దాదాపు 20 మంది దాకా వచ్చారంట, వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పుడు మరి ఈ విధంగా జరుగుతుంటే పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ మొన్న చూసాం రాప్తాడు మండలంలో ల్యాండ్ ఇష్యూ కోర్టులో ఉన్నప్పటికీ గొడవ అయింది. 2 సార్లు గొడవ అయితే ఒక మర్డర్ కూడా జరిగింది. సో మళ్ళీ ఒకసారి అనంతపురం జిల్లాలో మళ్ళీ కూడా ఇలాంటివి జరగకుండా ఏదైనా ప్రాణాపాయం జరిగితే తర్వాత ఏంటనేది మరి క్వశ్చన్ మార్క్. పోలీసులు ఒకవేళ కోర్టులో ఉన్నదాన్ని మేము తల దూర్చము అనుకోవచ్చు, కానీ ఈ విధంగా కోర్టులో ఉన్నప్పటికి కూడా ఇరువురిని ఒకసారి విచారించి అసలు ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చాలి. లేదంటే ఏదైనా ఆవేశంలో ఏదైనా జరగరానిది జరిగి మర్డర్ లాంటిది ఏమైనా జరిగితే ఏంటనేది చాలామంది నగర ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. ఈ విధంగా జరిగితే మనం చూసాం గతంలో, ఈ విధంగా జరిగి ఏదన్నా జరగరాని జరిగి ఏమైనా జరగచ్చు, అంతే కదా. ఇప్పుడు కోర్టులో ఉందని కోర్టులో ఉండొచ్చు, కోర్టు తేల్చే వరకు ఈ విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది అటుపోయి ఇటుపోయి రాజకీయ రంగు పులుముకొని దీని వెనకల ఎవరెవరో ఉన్నారు అని వారున్నారు వీరున్నారని ఆరోపణలు వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ చక్కర్లు కొడుతున్నది వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ వాట్సాప్లో కూడా ఏం చక్కర్లు కొడుతుందప్ప అనేది కూడా ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఈ వాట్సాప్ గ్రూపుల్లో అయితే అనంతపురం అర్బన్లో నడిబొడ్డున సాయినగర్లో రెచ్చిపోతున్న దగ్గుబాటి గ్యాంగ్ అని కూడా వచ్చింది. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబంపై షాపులో ఉండగా వారిపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేసి తాళాలు వేసుకొని వెళ్ళారు. ఇది ప్రజాస్వామ్య దేశమా, రాక్షసుల రాజ్యమా? సిగ్గు సిగ్గు. పోలీసు ఉన్నతాధికారులు క్వశ్చన్ మార్క్. పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అన్నట్టుగా అది క్వశ్చన్ మార్క్ వేశారు. మరి దీనిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఇప్పటికైనా ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అలాగే అర్బన్ ఎమ్మెల్యే కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే ఆయన పైన ఇలాంటివి వచ్చినప్పుడు ఇవి అసత్య ప్రచారాలా, లేకపోతే దీని వెనుక నిజముందా ఏంటనేది అర్బన్ ఎమ్మెల్యే కూడా దీనిపైన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఏదో ఒకటి లేనిది ఎందుకు వస్తుంది అని ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.
మరి మీ హస్తం లేకపోతే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ఏపీ 39 టీవీ ప్రశ్నిస్తోంది ఎమ్మెల్యే గారిని. మరి దీనిపైన ఎస్పీ గారు కూడా నిగ్గు తేల్చాలి, ఎవరిది తప్పున్నా ఉపేక్షించకూడదు అని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడైతే ఏం జరిగింది, అసలు ఎందుకు వీళ్ళు తాళాలు వేశారు, ఎవరిది న్యాయం అన్యాయం, కోర్టుకు వెళ్ళి తేలే వరకు ఓకే, కానీ న్యాయాన్యాయాలు అయితే ఉంటాయి కదా, ఏం జరిగిందనేది నిగ్గు తేల్చాలి కదా పోలీసులు కూడా. అందుకని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఏంటి, కారణాలు ఏంటి అని ప్రజలకు ఒకసారి వివరించే ప్రయత్నం అయితే పోలీసులు కావచ్చు, అర్బన్ ఎమ్మెల్యే కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా వివరించాలి. ఏంటనేది రేపు మరిన్ని వివరాలు విచారించిన తర్వాత మనం కూడా ఇంకొకసారి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటప్పా జరుగుతుంది ఇక్కడ. డిఎస్పీ అనంతపురం అర్బన్కి సుప్రీం ఆయనకు పోయి కంప్లైంట్ చేస్తే ఇంత దారుణాన్ని గుడి కట్టినారంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు కావాల, ఏం వాళ్ళు రౌడీజం, ఎవరు వాళ్ళు, అసలు ప్రజాస్వామ్యం అనేది చనిపోయింది, అంటే చచ్చిపోయింది అనంతపురంలో. కేవలం అతను ముస్లిం మైనార్టీ అనే కదా ఈ దౌర్జన్యం మా పైన జరుగుతుండేది. ఈరోజు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఖచ్చితంగా తక్షణంగా వాళ్ళని శిక్షించాలా, ఎవరైతే దౌర్జన్యం చేసినారో వాళ్ళని శిక్షించాలా, కఠినకార శిక్ష వాళ్ళకి వేయాలని నేను కోరుతున్నాను. ఎవరు అనుకుంటున్నారు దాడి చేసి వాళ్ళు చెప్తున్నారంట, ఎవరికిరా సీసీ కెమెరాలో కూడా వాళ్ళు క్లియర్ కట్గా కనపడుతున్నారు. ఎవరు అనేది వాళ్ళ పేరుతో ఏం చెప్పలేదు. నాయకులా లేకపోతే ఎవరు వాళ్ళు ఎవరనేది నాకైతే తెలుసు సార్. రావడమే నేను వాళ్ళని చూడడం కూడా ఫస్ట్ టైం. వాళ్ళు వీళ్ళు అని నేనేం చెప్పడం లేదు, కానీ ఎవరో సార్ మన నాకైతే తెలియదు అది ఏ వ్యక్తులు అనేది. అది వచ్చి మమ్మల్ని బయటికి ముక్కి వాళ్ళు బీగాలు వేసుకొని వెళ్ళారు సార్. మేము ఇంకా కొడతారేమో అని చెప్పి భయంతో వెళ్ళిపోయినాం సార్. ఇంకా అంతే సార్. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? మేము లోపల అయితే ముగ్గురున్నాం సార్. మేము ఎవరు లేకపోతే ముగ్గురున్నాము. సో క్లోజింగ్ టైం కాబట్టి అన్న బిల్స్ చెక్ చేస్తున్నారు క్లోజ్ చేద్దామని చెప్పి. సో క్లోజ్ చేసే 10 minutes ముందరే వాళ్ళంతా అటాక్ చేశారు సార్. అది సార్.
సో బీగాలు కానీ వాళ్ళ బీగాలే వేసినారు సార్ కొత్తవి. మా కీస్ లాక్కున్నారు, లాక్కొని వాళ్ళ బీగాలే కొత్తగా వేసినారు సార్. నేను అడగలేదు ఎందుకు బియ్యం వేస్తున్నారు, అసలు ఎందుకు బయటకు ఛాన్స్ పోతున్నారు? ఇవ్వలేదు సార్, అడిగేది కాదు సార్. వాళ్ళకి ఏ ఒక్క మాట కూడా మేము ఏది చెప్పలేదు సార్. అంటే నూకేసినారు మమ్మల్ని బయటికి. సో బయటికి నూకేసిన వెంటనే మాకు భయం అయిపోయి మేము వెళ్ళిపోయినాం సార్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. ఎందుకు సర్కిల్ వేస్తారని అడగలేదా మీరు? అసలు అంత సార్ ఓపెన్గా చెప్పాలంటే అంత ధైర్యం లేదు సార్. ఎందుకంటే ఒకరు ఇద్దరు అయితే మాట్లాడచ్చు, 15 దాకా 20 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. అంతమంది ఉంటే ఎలా హ్యాండిల్ చేయగలం సార్ మేము కూడా? ఎందుకు మీరు బయటకు ఏమో పోమన్నారు? సార్, ఏమో సార్.